ఇది భగవద్గీత శ్లోకం, ధర్మదేవతా శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను అప్పుడప్పుడు వస్తుంటాను, ప్రతిరోజు రాను, ప్రతిరోజు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, కానీ అప్పుడప్పుడు నేను వస్తూనే ఉంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే అధర్మం పెళ్ళుబుకుతుందో, విజృంభిస్తుందో, ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడంతా నేను వస్తుంటాను అని ధర్మదేవత చెప్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మళ్ళీ ఎప్పటికప్పుడు నేను పుట్టించుకుంటుంటాను. ధర్మదేవత భూమి మీదకి వచ్చి తాండవిస్తుంది. ప్రతిరోజు రాను, తీర్పు చెప్పను, కానీ అప్పుడప్పుడు వచ్చి తీర్పు చెప్తాను. అధర్మం మితిమీరిపోయినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు నేను వస్తూనే ఉంటాను అని చెప్తుంది ధర్మదేవత. ఎవరయ్యా ధర్మదేవత అంటే గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ ద క్రియేషన్. ఈ సృష్టి అంతా కూడాను ఒక వైట్ బ్రదర్హుడ్ వల్ల, సత్యలోక వాసుల ద్వారా ఇది నడపబడుతోంది, పరిరక్షింపబడుతోంది. ఈ భూలోకం ఎలా ఉందో సత్యలోకం ఎలా ఉంది, ఈ కంటికి కనపడే లోకం ఎలా ఉందో కంటికి కనపడని లోకం అలా ఉంది. ఆ సత్యలోక వాసులు ఉన్నారు, లక్షల మంది వాసులు ఉన్నారు. సత్యలోక వాసులు ఎలాగ లక్షల మంది భూలోక వాసులు ఉన్నారు, కోట్ల మంది, లక్షల మంది సత్యలోక వాసులు ఉన్నారు. వాళ్ళందరూ కలిపి వైట్ బ్రదర్హుడ్ అంటారు. దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. మొత్తం సృష్టి యొక్క ప్రభుత్వం. ఆ సత్యలోక వాసులందరూ చేరి ప్రభుత్వం అనబడుతుంది. ఎలాగైతే భారతదేశానికి ఒక ప్రభుత్వం ఉందో, ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్స్, కలెక్టర్స్, సబ్ కలెక్టర్స్, పెద్ద యంత్రాంగం ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్ ఉంది. ఆ గవర్నమెంట్ యొక్క హోల్ ప్రభుత్వం ఎక్కడుందా అంటే ఆ సత్యలోకాల్లో ఉంది. అక్కడి నుంచి అందరి యొక్క జీవితాలు సవరింపబడుతున్నాయి. అవి మితిమీరిపోయినప్పుడు, అధర్మం పెళ్ళుబికినప్పుడు ఆ ఉక్కు పాదం వస్తుంది. ఇనఫ్ అంటుంది ధర్మదేవత, నో మోర్. ఎలాగైతే ద్రౌపది వస్త్రాభరణం చేస్తున్నప్పుడు కృష్ణుడు వచ్చే వస్త్రాలు ఇచ్చాడు, యూ కెనాట్ డూ దిస్ అన్నాడు శ్రీకృష్ణుడు. హీ డ్రూ ఏ లైన్, మోర్ దెన్ దట్ యూ కెనాట్ గో. కనుక ద్రౌపదికి మానభంగం కాలేదు, వస్త్రాభరణం జరగలేదు. ఇనఫ్ అన్నాడు ఆయన వచ్చి బట్టలు ఇచ్చేశాడు శ్రీకృష్ణుడు. గజేంద్ర మోక్షం కూడా ఇంతే. ఎక్కడో ఉన్నాడు ఆ విష్ణుమూర్తి, ఆ ప్రభుత్వము, ఆ వైకుంఠ లోకంలో, ఆ సత్యలోకంలో ఆ ప్రభుత్వం ఉంది. ఇక్కడ గజేంద్రుడు ఏడుస్తున్నాడు, అక్కడ ఆయన వినపడింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన తన పనులన్నీ వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గజేంద్ర మోక్షం అంటే ధర్మదేవత రక్షించింది. అలాగే ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడు సొంత తండ్రి సొంత కొడుకుని నానా హింస పెడుతుంటే స్తంభం నుంచి బయటకు వచ్చేశాడు. ఎవరు వచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. నరసింహస్వామి వచ్చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ భూమండలంలో కూడాను ఎక్కడ చూసినా మాంసము, జంతువులను చంపడము, నరకడము. రామచంద్ర, ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో ధర్మదేవత వస్తుంది అని మనం విన్నాం పుస్తకాల్లో. ఆ ధర్మదేవత కోసం చూసాం. 2000 సంవత్సరంలో ధర్మదేవత వస్తుందేమో అని చెప్పేసి. ఒక ఖండాన్ని ముంచేస్తే మిగతా ఖండాలన్నీ బాగుపడతాయి. కానీ 2000 సంవత్సరంలో రాలేదు ఆ ధర్మదేవత.
2012లో వస్తుందేమో అనుకున్నాము, రాలేదు. చివరికి 2020 సంవత్సరం వచ్చింది ధర్మదేవత, కరోనా రూపంలో, కోవిడ్-19 రూపంలో. ఎందుకు వచ్చింది అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ అంటే చెడు చేసే వాళ్ళకి, అధర్మంలో ఉండే వాళ్ళకి శిక్షణ, ట్రైనింగ్. ఎలా ఇస్తుంది ట్రైనింగ్ అంటే, నువ్వు రోగం వస్తుంది, నీకు చావు వస్తుంది, నీకు రోగ భయం ఉంది, చావు భయం ఉంది, కనుక నీ అవి ఇస్తాము. శిష్టులకు రక్షణ ఇస్తుంది. ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళు శిష్టులు, అధర్మ మార్గంలో వాళ్ళు దుష్టులు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఎవరెవరైతే దుష్టులో అంటే ఎవరెవరైతే అధర్మంలో ఉన్నారో వాళ్ళందరికీ శిక్షణ ఇస్తుంది. హోల్సేల్ శిక్షణ. ఈ కోవిడ్-19 ద్వారా ధర్మదేవత హోల్సేల్ శిక్షణ. ఒకప్పుడు అట్లాంటిక్ మహాఖండం ఉండేది. ఆ మహాఖండం అంతా సముద్రంలో మునిగిపోయింది ఒక 12,000 సంవత్సరాల కిందట. ఆ సముద్రం నుంచి కొత్త కొత్త భూములన్నీ వచ్చాయి, కొత్త నాగరికతలన్నీ వచ్చాయి. అంతకుముందు అట్లాంటియన్ సివిలైజేషన్, లెమూరియన్ సివిలైజేషన్ అంటే అవన్నీ సముద్రంలో పోయాయి. ఇప్పుడు కూడాను ఈ కోవిడ్-19 ద్వారా ధర్మదేవత తాండవిస్తోంది, తిరిగి వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే మొత్తం భూమండలాన్ని ప్రక్షాళన చేయడం కోసము. ఆ రోజుల్లో ధర్మదేవత పెద్ద డెల్యూజ్లా వచ్చింది, పెద్ద సముద్ర ప్రళయంలా వచ్చింది, అనేక ఖండాలను ముంచివేసింది. ఇప్పుడు ఈసారి ఈ ధర్మదేవత ఎలా వచ్చిందంటే ఈ కోవిడ్-19 ద్వారా వచ్చింది. అందరికీ భయపెట్టింది, భయం పడే వాళ్ళకి భయపెట్టింది, పాపం చేసే వాళ్ళకి రోగం ఇచ్చింది, ఇంకా ఎక్కువ పాపం చేసే వాళ్ళని తరిమి కొడుతోంది భూలోకాల నుంచి. ధర్మంలో ఉండే వాళ్ళని, శిష్టులంతా రక్షిస్తోంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ వాట్ ధర్మదేవత డస్. దుష్ట శిక్షణ and shishta rakshana. There are two types of people, dushta and shishta. Dushta are those people, దుష్టులంటే అధర్మంలో జీవించేవాడు, అన్యాయంలో జీవించేవాడు, అక్రమంలో, అసత్యంలో, అజ్ఞానంలో జీవించేవాడు. శిష్టుడు అంటే ధర్మంలో జీవించేవాడు, న్యాయంలో జీవించేవారు, కరుణలో జీవించేవారు, స్నేహంలో జీవించేవారు. కనుక దుష్టులకి శిక్షణ ఇస్తుంది ఈ ధర్మదేవత, శిష్టులకు రక్షణ ఇస్తుంది. ఎవరిని రక్షిస్తాను అనుకోకర్లేదు, నేను వచ్చి ధర్మదేవత రక్షిస్తుంది. ఆ ధర్మదేవత యొక్క కర్తవ్యం అది, రక్షించడం. పైన ఉన్నారు, రక్షించే వాళ్ళు ఉన్నారు, పైన ఉన్నారు, శిక్షించే వాళ్ళు ఉన్నారు, రక్షించే వాళ్ళు ఉన్నారు. ఆ పైన ఉన్న వాళ్ళ పేరే ప్రభుత్వము, సృష్టి యొక్క ప్రభుత్వము, వైట్ బ్రదర్హుడ్, శంబాలా, సత్యలోకవాసులు, ఊర్ధ్వలోకవాసులు, ఆల్ ద హయ్యర్ సెల్ఫ్స్, అందరి యొక్క పూర్ణాత్మలు. ఇక్కడ మనమందరం అంశాత్మగా ఉన్నాము, మన పూర్ణాత్మల పైలోకాలు ఉన్నాయి. మన పూర్ణాత్మలంతా కలిసి వైట్ బ్రదర్హుడ్ అంటారు, సృష్టి యొక్క ప్రభుత్వం. మన దగ్గర ఇంకొక స్టేట్మెంట్ ఉంది, ఈశ్వరాజ్ఞ లేదే చీమైనా చిటుక్కుమనదు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏది జరిగినా కూడాను పైలోకవాసుల యొక్క పర్మిషన్తోనే జరుగుతోంది. అధర్మం పెరగాలన్నా, తరగాలన్నా, ఉండాలన్నా, ఊడిపోవాలన్నా అంతా పైలోకవాసుల యొక్క పర్మిషన్, ఆజ్ఞతోనే జరుగుతుంది. మన ఇంట్లో ఎవరన్నా దొంగతనం చేసినప్పుడు చిన్న చిన్న దొంగతనాలు మనం పట్టించుకోము. పెద్ద దొంగతనాలు అయితే మితి మీరిపోతే అప్పుడు పోలీసులు పట్టిస్తాం మన ఇంట్లో ఉన్న వాళ్ళని. మన పిల్లలు తప్పు చేస్తే మనం వెంటనే పాపాలు పట్టించుకోము. పెద్ద తప్పు చేస్తే మటుకు మన పిల్లల్ని అయితే మనం శిక్షిస్తాం. చిన్న చిన్న తప్పుల్ని ఓవర్ రూల్ దెమ్. చేస్తున్నాడు, నేర్చుకుంటాడులే అంటాం. వాడు నేర్చుకుంటాడులే అంటాం అన్నమాట. అంటే మనం ఓపిక పడతాం, సహనంతో వాడు నేర్చుకోవడానికి సమయం ఇస్తాం. అలాగే ధర్మదేవత అధర్మంలో వాడికి సహనం,
సమయం ఇస్తుంది. కానీ కొంత సమయం వెళ్ళిపోయిన తర్వాత తన ఉక్కుపాదం పెట్టి ఇంతకన్నా చేయడానికి వీల్లేదు, మీరు రూల్డ్ అవుట్ అంటుంది ధర్మదేవత. ఈ సృష్టిని ధర్మదేవత పరిపాలిస్తోంది. పరిపాలన లేకుండా, గవర్నమెంట్ లేకుండా ఎక్కడ ఏది ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకుండా ఇండియా ఉంటుంది ఏమిటి? గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏ లేకుండా యూఎస్ఏ ఉంటుంది ఏమిటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండోనేషియా లేకుండా ఇండోనేషియా ఉంటుంది ఏమిటి? ప్రతి ఇల్లు కూడాను ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఒక తల్లి తండ్రి ఇద్దరు కలిసి గవర్నమెంట్ చేస్తున్నారు వాళ్ళు ఆ ఇంటిని. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తున్నారు, ఆ ఇంట్లో ఉండే తల్లిదండ్రులు. గవర్నమెంట్ లేకుండా ఇల్లు ఎలా ఉంటుంది? గవర్నమెంట్ లేకుండా ప్రభుత్వం ఎలా, దేశం ఎలా ఉంటుంది? గవర్నమెంట్ లేకుండా సృష్టి ఎలా ఉంటుంది? కనుక ఈరోజు టాపిక్ గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ సృష్టి, హోల్ క్రియేషన్. ప్రభుత్వం ఉంది, ప్రభువులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ఎవరి తాహతికి వారికి సంబంధించిన ప్రభువులు ఉంటారు. వాట్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? వేర్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, కలెక్టరా? ఎవరి గవర్నమెంట్? అంత అందరూ కలిపి గవర్నమెంట్ అవుతుంది. గవర్నమెంట్ అంటే ఒకళ్ళు కాదు. అలాగే సృష్టి యొక్క ప్రభుత్వం అంటే ఒకళ్ళు కాదు, కోట్ల మంది ఉన్నారు సృష్టి యొక్క ప్రభుత్వంలో. సత్యలోక వాసులు, తపోలోక వాసులు, మహాలోక వాసులు, వీళ్ళంతా ప్రభుత్వం. 7 లోకాలు ఉన్నాయి: భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ మహాలోకంలో ఉండే మహాత్ములు, తపోలోకంలో ఉండే తపోఆత్మలు, సత్యలోకంలో ఉండే సత్యాత్మలు, వీళ్ళందరూ కలిపి ప్రభుత్వం అవుతుంది. వాళ్ళు నడిపిస్తున్నారు. అనేక మంది, కోట్లాది మంది ఉన్నారు మహాలోక వాసులు, తపోలోక వాసులు, సత్యలోక వాసులు. వాళ్ళందరినీ వెలిసి మనం వైట్ బ్రదర్హుడ్, గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్ అంటాం. స్పిరిచువల్ సైన్స్ ద్వారా మనం ఇవన్నీ నేర్చుకుంటాం. మనం ఎంత ఉందో స్పిరిచువల్ సైన్స్లో నేర్చుకోవడానికి. నేను ఒక పుస్తకం చదువుతున్నాను, థింకింగ్ అండ్ డెస్టినీ అని, హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివాల్. ద బెస్ట్ బుక్ ఇన్ ద హోల్ వరల్డ్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ స్పిరిచువల్ సైన్స్, యూ మస్ట్ రీడ్ దట్ బుక్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అండర్స్టాండ్ స్పిరిచువల్ సైన్స్, ఆఫ్ కోర్స్ యూ విల్ నెవర్ రీడ్ ఎనీథింగ్. ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలంటే అత్యద్భుత గొప్ప పుస్తకం థింకింగ్ అండ్ డెస్టినీ అనే పుస్తకం, హెరాల్డ్ పెర్సివాల్ది. నేను ఇప్పుడు ఆ పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకంలో అన్ని సుస్పష్టంగా వివరించబడ్డాయి. ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా నడిపిస్తోంది, ఆ ప్రభుత్వం అంతా కలిపి ఎలా ధర్మదేవతను అనుకుంటున్నామో ఒక వర్డ్లో చెప్పాలంటే. మనకి ఈ ధర్మదేవత గురించి కొద్దిగా తెలుసు. ఈ కళ్ళకి పట్టి కట్టు ఉంటుంది, తర్వాత ఒక త్రాసు ఉంటుంది. ఈ రెండింటికి కూడా ఎంతో అర్థం ఉంది. కళ్ళకి పట్టి కట్టడం అంటే, అయ్యా నాయన, ఈ ఫిజికల్ బాడీకి, ఈ ఫిజికల్ సెన్సెస్కి సంబంధించింది కాదు ధర్మము. మూడో కంతో చూసేదే ధర్మము. మూడో కన్ను ఎప్పుడు తెరుచుకుంటుంది? నువ్వు 2 కళ్ళు మూసుకున్నప్పుడే, అది పట్టి కట్టినప్పుడే మూడో కన్ను తెరుచుకుంటుంది. 2 కళ్ళతో చూడడం మానేస్తేనే మూడో కన్ను తెరుచుకుంటుంది. కనుక ధర్మం అనేది ఈ 2 నయనాలతో, చర్మచక్షులతో తెలియబడదు, దివ్య చక్షుతో తెలియబడుతుంది అని చెప్పడం కోసమే ధర్మదేవతకి కళ్ళ మీద పట్టి ఉంటుంది. అలాగే త్రాసు ఉంది. ఆ త్రాసులో ఏముంటుంది? నువ్వు ఎంత ధర్మం చేసావు, ఎంత అధర్మం చేసావు, ఎంత మంచి పని చేసావు, ఎంత చెడు పని చేసావు, దాన్ని బట్టే నీకు తీర్పు ఉంటుంది. నువ్వు ఎంత దుష్టంగా ఉన్నావో అంత నీకు శిక్షణ వస్తుంది, ఎంత నువ్వు శిష్టంగా ఉన్నావో అంత నీకు రక్షణ వస్తుంది, వచ్చి తీరుతుంది. కనుక ఈ 2 కళ్ళతో చూసే సత్యం కాదు నాయన. కనుకే ఈ 2 కళ్ళతో చూడమాక, 2 కళ్ళు మూసుకో, మూడో కన్ను తెచ్చుకో అని చెప్తుంది ధర్మదేవత. ఎంత చక్కగా ఉందో ఆ ధర్మదేవత యొక్క ఆ రూపం. కళ్ళకి పట్టి కట్టేసి చేతుల్లో త్రాసు ఉంటుంది. నువ్వెంత ధర్మం చేస్తావో నీకు అంతే శిక్ష వస్తుంది, అంత రక్షణ వస్తుంది. ఎంత అధర్మం చేస్తావో అంత శిక్షణ వస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అది ధర్మదేవత.
మనకి మొట్టమొదటిలో మనకి ఫ్రీ విల్ ఉంది, ఎంత అధర్మం చేయాలో ఎంత ధర్మం చేయాలో. ఫ్రీ విల్ ఈజ్ ఆల్వేస్ దేర్. కౌరవులు పాండవుల్ని అరణ్యవాసం చేయించి అజ్ఞాతవాసం చేయించి మళ్ళీ చంపడానికి కూడా వచ్చారు. కానీ చివరిలో ఏమైంది? ధర్మదేవత గెలుస్తుంది. ఆ యుద్ధం రాకముందే కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో, ఆ భీష్ముడిని అర్జునుడు నేను ఆల్రెడీ చంపేశానని చెప్తాను. నువ్వేం చంపేది? నేను ఆల్రెడీ చంపేశాను. నన్ను ఎవరు చెప్తున్నాను? ధర్మదేవత చెప్తోంది. ఆ భీష్ముడిని, ఆ ద్రోణుడిని, ఆ కృపాచార్యుని అందరిని నేను చంపేశాను ఆల్రెడీ. నువ్వు ఊరికే ఫిజికల్గా చెయ్యి, భౌతికంగా చెయ్యి. ఐ హ్యావ్ ఆల్రెడీ కిల్ దెమ్, యూ డూ ఇట్. నువ్వు నీ పని చేయి అంతే. ధర్మదేవత ఆల్రెడీ చంపేసింది వాళ్ళని. వాళ్ళు చావు నిశ్చయము. ధర్మదేవత తన ఉక్కు పాదం పెడుతుంది. ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటుంది ధర్మదేవత. వైట్ బ్రదర్హుడ్, గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. మహాలోక వాసులు, తపోలోక వాసులు, సత్యలోక వాసులు, ఈ ముగ్గురు కలిపి ఈ లోకవాసులు కలిపి ప్రభుత్వం అనబడుతుంది. దే అడ్మినిస్టర్. ఎప్పుడైతే నువ్వు జ్ఞానమై అయిపోతావో నువ్వు మళ్ళీ తిరిగి పుట్టవు. నువ్వు అక్కడ పోయి పై లోకాల్లో ప్రభుత్వంగా ఉంటావు. నువ్వు అక్కడ ఎన్నో పనులు ఉంటాయి ప్రభుత్వానికి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎన్ని పనులు ఉంటాయో పైన గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్కి అన్ని పనులు ఉంటాయి. లెక్కలేని పనులు ఉంటాయి. ద గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ బిజీ ఎవ్రీవేర్. ఎనీ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ బిజీ. ఒక ఇంట్లో గవర్నమెంట్ ఉంటుంది, తల్లి తండ్రి ఉంటారు. ఆ తల్లి ఏం చేస్తుంది? ఎప్పుడు బిజీయే. రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి? పసరెట్ చేయాలా? ఉప్మా చేయాలా? ఇవాళ రాత్రి నీళ్ళన్నీ పిండి అంతా తడిపి పెట్టుకుంటుంది. ఆ ప్రతి ఇంట్లోని తల్లికి రోజు పనే కదా, రోజు డ్యూటీయే. అందరికీ వండాలి, తిండి పెట్టాలి. ఎప్పుడైనా సెలవులు ఉన్నాయేంటి ప్రభుత్వానికి? ప్రజలకు సెలవులు ఉంటాయి కానీ ప్రభుత్వానికి సెలవులు లేవు. దే ఆర్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ, డే అండ్ నైట్. ఎక్కడ ఏ ఎమర్జెన్సీ వస్తుందని చెప్పి ప్రభుత్వం ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. ద కాస్మిక్ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. వాళ్ళు డ్యూటీ చేస్తున్నారో లేదా అని మనం భయపడక్కర్లేదు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మన డ్యూటీ మనం చేద్దాం. మనం శిష్టులమైతే వాళ్ళు మనం రక్షిస్తారు, మన దుష్టులమైతే మనల్ని శిక్షిస్తారు. You create your own reality. They are not interfering with your reality, but they are distributing your reality to you. They are enabling your reality to be reached by you. సో ఈ రెండు శ్లోకాలు భగవద్గీతలో ఎంత గొప్ప శ్లోకాలు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను, అప్పుడప్పుడు మీకు దర్శనం ఇస్తుంటాను, ప్రతిరోజు రాను. గవర్నమెంట్ మనకి ప్రతిరోజు కనబడుతుంది ఏంటి? కానీ సంకట పరిస్థితుల్లో ప్రభుత్వం కనబడుతుంది. ప్రభుత్వం తీర్పు ఇస్తుంది, ఇది నువ్వు చేయడానికి వీల్లేదు, ఇది నువ్వు చేయొచ్చు అని చెప్పేసి. ఈ కరోనా టైమ్స్లో ప్రభుత్వం ఏం చెప్తోంది ఇప్పుడు మనకి? నాయనా ఇంటి నుంచి బయటికి రాకు, సోషల్ డిస్టెన్స్ పార్టిసిపేట్ చేయి, మూతికి ఒక పట్టి కట్టుకో. మనం వినాల్సిందే. ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవుతుంది మన లైఫ్లో. ఎప్పుడు వస్తుంది ఈ కరోనా వచ్చినప్పుడు? అయితే ఊరికే వస్తుంది ఏంటి? ఇంతకుముందు మూతి అది పట్టి కట్టుకో అని చెప్పింది ఏంటి? సోషల్ డిస్టెన్స్ చెప్పింది ఏంటి? అంతకుముందు చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పిందంటే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడాను ఎమర్జెన్సీలో వస్తుంది, ఎమర్జెన్సీ లేకపోతే రాదు. భూమండలం అంతా గొప్ప ఎమర్జెన్సీలో ఉంది. కనుకనే ఈ కోవిడ్-19 వచ్చింది. నాయనా ఇనఫ్ ఈజ్ ఇనఫ్, యూ కెనాట్ క్రాస్ ద లైన్ అంటుంది కోవిడ్-19 ధర్మదేవత. California wildfires, earthquakes, tsunamis, ఇదంతా ప్రకృతి చేస్తుంది.
ప్రకృతి దేవతలు చేస్తున్నారు. ప్రకృతి దేవతలు ఎలా చేస్తున్నారు? ప్రకృతి దేవతలు సృష్టి యొక్క ప్రభుత్వానికి అధీనంలో ఉంటాయి. సృష్టి ప్రభుత్వం చెప్పినట్టు ఆ ప్రకృతి దేవతలు ఒక సునామీనో, ఒక భూకంపాన్నో, ఒక కరోనా కోవిడ్-19నో, ఒక మహమ్మారినో తయారు చేసి ప్రహారం చేస్తుంది ప్రపంచం మీద. భారతదేశ ప్రభుత్వం ఎలా ఉందో, అమెరికా దేశ ప్రభుత్వం ఎలా ఉందో, అలాగే ఈ సృష్టి యొక్క ప్రభుత్వం ఉన్నది. ఈ కంటికి కనపడదు. బుద్ధితో తెలుసుకోవాలి, జ్ఞానంతో తెలుసుకోవాలి. ఆ రెండు కావాలంటే బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలంటే నువ్వు ధ్యానం చేసుకోవాలి. ధ్యానం తెలుసుకుంటే ఆ మూడవ కన్ను తెరుచుకుంటుంది, దివ్య చక్షువు తెరుచుకుంటుంది. ఆ దివ్య చక్షువుతో నీకు బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే పరలోకం యొక్క జ్ఞానము, బుద్ధి అంటే ఇహలోకంలో నీకు కామన్ సెన్స్. ఈ బుద్ధి జ్ఞానం రెండు వస్తాయి ధ్యానం ద్వారా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, భగవద్గీతలో ప్రతి శ్లోకం అత్యద్భుతము. ఎన్ని విషయాలు చెప్పిందో భగవద్గీత. ఈ రెండు శ్లోకాల్లో ధర్మదేవత గురించి చెప్తోంది. రెండు కీ సమాసాలు ఉన్నాయి, ఫ్రేజెస్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఈరోజు ఇదే టాపిక్. ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు, దుష్టులు, శిష్టులు, కౌరవులు, పాండవులు, క్రూరులు, సాధువులు. ద బ్యాడ్ అండ్ ద గుడ్, టూ టైప్స్ ఆఫ్ పీపుల్. ఇంకొకరికి హాని చేసేవాళ్ళు, ఇంకొకరికి హాని చేయని వాళ్ళు. ఎవరికి హాని తలపెట్టని వాళ్ళు శిష్టులు, సకల ప్రాణికోటికి హాని తలపెట్టేవారే దుష్టులు. ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద హ్యూమన్ వరల్డ్. పైలోకవాసుల్లో, ఊర్ధ్వలోకవాసుల్లో ఎవరు దుష్టులు ఉండరు. వాడంతా మహాత్ములు, తపోఆత్మలు, సత్యాత్మలు. మహాత్ములంతా మహాలోకంలో ఉంటారు, తపోఆత్మలంతా తపోలోకంలో ఉంటారు, సత్యాత్మలంతా సత్యలోకంలో ఉంటారు. వాళ్ళందరూ వెలిసి ప్రభుత్వం అనబడుతుంది. ఈ ప్రభుత్వం ఈ మానవ ప్రపంచంలోని దుష్టులను శిక్షణ ఇస్తూ శిష్యులను రక్షిస్తూ ఉంటుంది. కంటికి కనపడని ప్రభుత్వము. ఒకసారి ఏమైందంటే, మొహమ్మద్ యుద్ధం చేస్తున్నాడు నాస్తికులతో. మొహమ్మద్ను ఇంకో నాస్తికుడు కత్తి యుద్ధం చేస్తుంటే మొహమ్మద్ కింద పడిపోయాడు. ఆ నాస్తికుడు ఏం చేశాడంటే మొహమ్మద్ మెడ మీద కత్తి పెట్టేసి, నిన్నెవరు రక్షిస్తాడు, నీ అల్లా ఎక్కడున్నాడు? నువ్వు కంటికి కనపడిన వాళ్ళు నువ్వు చెప్తున్నావు కదా ప్రభుత్వం గురించి, ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు నేను రక్షించే దేవుడు, నేను నీ గొంతుని కోసేస్తాను అని కత్తి మెడ మీద పెట్టాడు. అప్పుడు కూడాను మొహమ్మద్ నా అల్లా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని చెప్పేసరికి ఆ మాటలకి వాడికి చెయ్యి వణికిపోయింది. వాడి కత్తి కింద జారిపడింది. అప్పుడు మొహమ్మద్ వాడి కత్తి తీసుకుని వాడి మెడ మీద కత్తి పెట్టి, ఇప్పుడు నేను నీకు అల్లా లేడు, నాకు అల్లా ఉన్నాడు, నీకు అల్లా లేడు, నిన్నెవరు రక్షిస్తారని చెప్పాడు. నా అల్లా నన్ను రక్షించాడని చెప్పాడు. మొహమ్మద్ అల్లాని దర్శించాడు. ఆ గేబ్రియల్ అనే ఆ సత్యలోక వాసి దగ్గర నుంచి నేర్చుకున్నాడు, చూశాడు అంతా. సకల లోకాలను చూసి వచ్చాడు మొహమ్మద్. అల్లా అంటే ప్రభుత్వం.
ద కాస్మిక్ గవర్నమెంట్. కాస్మిక్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. నువ్వు దుష్టుడో నువ్వు శిష్యుడో నువ్వే తెలుసుకో. నీ కడుపులో ఆకలి ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. నీకు కడుపులో ఆకలి అంటే నువ్వు తింటావు, భోజనం చేస్తావు సహజంగానే. నీ కడుపులో ఆకలి అయితే నువ్వు సహజంగానే తినవు, ఎందుకంటే ఆకలి లేదు. అలాగైతే నువ్వు దుష్టుడు అవునా కదా నీకే తెలుసు. నువ్వు దుష్టుడు అయితే నీకు శిక్షణ తప్పనిసరిగా వస్తుంది. ఆ శిక్షణ ఎలా వస్తుంది? ఒక రోగంలో వస్తుంది, ఒక మహమ్మారిలో వస్తుంది, ఒక బీపీలో వస్తుంది, ఒక తలకాయ నొప్పిలో వస్తుంది, ఒక క్యాన్సర్లో వస్తుంది. ఇవన్నీ పాపానికి రోగం అనేది శిక్షణ, ట్రైనింగ్. నాయనా నీకు రోగం ఇస్తున్నావు, నువ్వు పాపాలు చేసి నీకు రోగం ఇస్తున్నావు, ఇంట్లో కూర్చో, నువ్వు బయటకు వెళ్ళడం లేదు, నువ్వు మంచం మీద పడుకో, ధ్యానం చేసుకో, కళ్ళు రెండు మూసుకో అని కళ్ళు రెండు మూయిస్తుంది. ధర్మదేవతకి నా యొక్క నమస్కారం, కాస్మిక్ గవర్నమెంట్కి నా యొక్క నమస్కారం. ఎప్పుడైతే దుష్టత్వం పోయి శిష్టత్వం వస్తుందో నీకు ఇంకా శిక్షణ అవసరం లేదు. నువ్వు శిష్టత్వం నుంచి ఇంకా ఎదిగి ఒక ఋషివి అవుతావో, నువ్వు కూడా సత్యలోకి వాసివి అవుతావు. నువ్వు సత్యలోకి వాసివి అయినప్పుడు నువ్వు తిరిగి భూలోకానికి వెళ్ళక్కర్లేదు. నువ్వు మహాలోక వాసివైనా, తపోలోక వాసివైనా తిరిగి మళ్ళీ భూలోకానికి వెళ్ళి ఇంకా కొంచెం ఎదిగి సత్యలోక వాసివి కావాల్సిందే. నువ్వు సత్యలోక వాసివి అయినప్పుడు నువ్వు తిరిగి వెళ్ళక్కర్లేదు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తనోర్జున మాం ఉపేక్షితు కౌంతే పునర్జన్మ న విద్యతే. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా, తపోలోకానికి వెళ్ళినా తిరిగి ఇంకో జన్మ ఎత్తాల్సిందే నువ్వు సత్యలోక వాసివి అయ్యేంత వరకు. కానీ నువ్వు నాలాగా సత్యలోక వాసివి అయితే నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళక్కర్లేదు నాయన. నువ్వు ఇక్కడ ప్రభుత్వంలో ఒక నీకు స్థానం కనిపించబడుతుంది. నువ్వు ఒక ప్రభుత్వం అవుతావు, నువ్వు ఒక ప్రభువు అవుతావు. సత్యం తెలుసుకున్న వాళ్ళంతా ప్రభువులు, అసత్యంలో ఉండేవాళ్ళంతా ప్రజలు. ఈ ప్రజల కింద ప్రభుత్వానికి అనుసంధానమే మహాలోకవాసులు, తపోలోకవాసులు. వాళ్ళు ప్రజలు కాదు, ప్రభువులు కాదు. ప్రజలలోనూ లేరు వాళ్ళు, ప్రభువుల్లోనూ లేరు వాళ్ళు. భూలోకవాసులు, భువర్లోకవాసులు, సువర్లోకవాసులు, జనలోక వీళ్ళంతా ప్రజలు. సత్యలోకవాసులు అంతా ప్రభువులు. ఈ మహాలోకంలో ఉండేవాళ్ళు, తపలు ఉండేవాళ్ళు ప్రజలు కాదు, ప్రభువులు కాదు, ఇది మధ్యలో ఉండేవాళ్ళు, ప్రభువులు కాబోయేవాళ్ళు. వాళ్ళు కాబోయే ప్రభువులు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 7 లోకాల వాసుల గురించి మనం తెలుసుకోవాలి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. భూలోకం అంటే 3D యూనివర్స్. భువర్లోకం అంటే లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్. సువర్లోకం అంటే హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్. జనాలోకం అంటే కాజల్ వరల్డ్స్. మహాలోకం అంటే సుప్రా కాజల్ వరల్డ్స్. తపోలోకం అంటే డీప్ మెడిటేటివ్ వరల్డ్స్. సత్యలోకం అంటే హయ్యెస్ట్ వరల్డ్. హయ్యెస్ట్ వరల్డ్ నుంచే ప్రభుత్వం జరుగుతోంది. ఈ సృష్టి యొక్క ప్రభుత్వం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు అనుకున్నట్టు జరుగుతుంది. వాళ్ళ యొక్క అదుసన్నల్లో, వాళ్ళ అదుపాజ్ఞల్లో సృష్టి అంతా ఉంటుంది. ఎక్కడ సునామీ రావాలో, ఎక్కడ భూకంపం రావాలో, ఎక్కడ మహమ్మారి రావాలో, ఎక్కడ కరోనా రావాలో వాళ్ళంతా నిశ్చయిస్తారు. ఏ భూమండలం కిందికి పోవాలో, ఏ భూమండలం పైకి రావాలో, ఏ దేశం కిందికి రావాలో, ఏ దేశం పైకి రావాలో, ఏ మనిషి కిందికి పోవాలో, ఏ మనిషి పైకి రావాలో వాళ్ళంతా నిర్ణయిస్తారు. వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. సత్యలోకవాసులు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినట్టే ఎలాగైతే కోర్టులో
ఒక జడ్జిమెంట్ ఇస్తాడు, ఆయన ఇంప్లిమెంట్ చేయడు. దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఆ జడ్జి ఏ శిక్ష విధిస్తాడో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆ శిక్షని నిర్వహిస్తుంది. అలాగే ప్రకృతి దేవతలంతా పోలీస్ డిపార్ట్మెంటు, ఈ యొక్క ప్రభువులు సత్యలోకవాసులంతా కూడాను వాడు జడ్జెస్ లాగా ఉంటారు. వీళ్ళు చెప్పిన తీర్పుని ఆ ప్రకృతి దేవతలంతా నిర్వహిస్తారు. ఏంజలిక్ కింగ్డమ్, ప్రకృతి దేవత అంటే ఏంజలిక్ కింగ్డమ్. ఈ ఏంజలిక్ కింగ్డమ్ అంతా కూడాను ఈ ప్రభువులు చెప్పినట్టు చేస్తారు, సత్యలోకవాసులు చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు తీర్పు ఇస్తారు, వీళ్ళు దాన్ని నిర్వహిస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ వేరే, జడ్జిమెంట్ డిపార్ట్మెంట్ వేరే. ఇదంతా ఒక గొప్ప సుస్పష్టమైన ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, టు గివ్ ఆల్ ద టైమ్ టు ఆల్ ద పీపుల్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్, టు లెర్న్ ఫ్రమ్ వాట్ ఎవర్ దే వాంట్. మన ఫ్రీ విల్ ప్రకారం, ఇచ్చా శక్తి ప్రకారం మనం చెడు చేసి అయ్యో చెడు చేసామని తెలుసుకుంటాం, మంచి చేసి ఇంకా మంచి చేస్తే బాగుంటుంది, మనకి లాభాలు వచ్చాయని తెలుసుకుంటాం. చెడు చేస్తే నష్టాలు వస్తాయి, మంచి చేస్తే లాభాలు వస్తాయి. చెడు చేసిన వాళ్ళందరికీ నష్టాలు సంభవిస్తాయి, మంచి చేసిన వాళ్ళందరికీ లాభాలు వస్తాయి. మనం వ్యాపారం ఎందుకు చేస్తాము? లాభాల కోసమే చేస్తాము. అలాగే ఈ సృష్టి యొక్క క్రమం అంతా ఎందుకుంది? అందరికీ లాభాలు చేయడం కోసమే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ ధర్మదేవత గురించి తెలుసుకోవాలి, కాస్మిక్ గవర్నమెంట్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఈ యొక్క సబ్జెక్ట్ని స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి. ఎన్నో చక్కటి పుస్తకాలు ఉన్నాయి, వాటన్నిటిని చదవాలి. యూ హెవ్ టు కీప్ రీడింగ్ అండ్ రీడింగ్ అండ్ రీడింగ్ అండ్ రీడింగ్, అదర్వైజ్ యూ విల్ నాట్ గ్రో అండ్ గ్రో అండ్ గ్రో అండ్ గ్రో. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ బుక్డ్, పెన్డ్, అంతా లిఖితం చేయబడింది. మనం చదవం కదా, వీ డోంట్ వాంట్ టు రీడ్. మనం ఏమి చదవడానికి ఇష్టపడం. మనం గోళ్ళు గిలుకుంటూ కూర్చుంటాం, టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరు టైం వేస్ట్ చేయకూడదు, పుస్తకాలు చదవాలి. నేను ఎప్పుడు పుస్తకాలు చదువుతూనే ఉంటాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పుస్తకాలు చదవడం ఎంతో 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 ముఖ్యము. కీప్ రీడింగ్ బుక్స్. The best of the books. The best of the books is Thinking and Destiny by Harold W. Percival. అది చదివితే తెలిసే అది ఎంత బెస్ట్ బుక్. యూ హ్యావ్ టు కీప్ రీడింగ్. ప్రతి ఒక్క మనిషి తనను తాను సవరించుకోవాలి. ఎవరో సవరించరు. ఎవరికి వారే యమునా తీరే. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మవి ఆత్మనో బంధు ఆత్మైవ రిపుర ఆత్మన. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. You have to liberate yourself with your own efforts. Nobody else can help you. People can harm you, but nobody can help you. People can always harm you, but nobody can help you. You have to help yourself. నీకెవరిని హాని ఇవ్వగలరు, కానీ నేను ఎవరు మంచి చేయలేరు నీకు. ఇది గొప్ప సూత్రం తెలుసుకోవాల్సింది. Everybody can harm you, but nobody can help you. And you can also harm yourself. If you take daily alcohol, you are harming yourself. Others are not harming yourself. You are harming yourself if you are taking daily alcohol, C2H5OH. నీకు నువ్వు హాని చేసుకోవచ్చు, పక్కవాడికి నీకు హాని చేయవచ్చు. నీకు నువ్వు మంచి చేసుకోవచ్చు, కానీ నువ్వు పక్కవాడికి మంచి చేయలేవు, పక్కవాడికి నీకు మంచి చేయలేరు. నీకు నువ్వే మంచి చేసుకోవాలి. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్.
పక్కవాడి నీ చేయి విడిచవచ్చు, కానీ నువ్వు వాడి చేయిని బాగు చేయలేవు. హీ కెన్ బ్రేక్ యువర్ బాడీ, బట్ యూ కెనాట్ రీబిల్డ్ హీస్ బాడీ. ఇట్స్ నాట్ పాసిబుల్. యూ కెన్ టేక్ లైఫ్, బట్ యూ కెనాట్ గివ్ లైఫ్. మంచి చేయలేము, చెడు చేయగలము. చెడు చేయరాదు, మంచి చేయవాలి. చెడు చేసిన వాళ్ళకి ఆ శిక్షణ వచ్చి తీరుతుంది, ఆ ట్రైనింగ్ వచ్చి తీరుతుంది, ఆ పనిష్మెంట్ వచ్చి తీరుతుంది. విచ్ ఇస్ నాట్ పనిష్మెంట్, విచ్ ఇస్ ట్రైనింగ్. మంచి చేసిన వాళ్ళకి ఆ రక్షణ ఎప్పుడు, ప్రొటెక్షన్ ఎప్పుడు వస్తుంటుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవిహాత్మనో బంధు ఆత్మైవ విపరాత్మనః. ఎంత గొప్ప పుస్తకమో భగవద్గీత. అది దగ్గర ఉంది, మన దగ్గర, మనం చదవం దాన్ని. వీ డోంట్ వాంట్ టు రీడ్ భగవద్గీత. మై గుడ్నెస్. ఎంత చదివితే, ఎంత తెలుసుకుంటే అంత ఉంది అక్కడ భగవద్గీతలో. ప్రతి ఒక్కరి భగవద్గీతను చదవాలి, రోజు చదవాలి, డైలీ ప్రాక్టీస్. ప్రతిరోజు ధ్యానం ఎలాంటిదో ప్రతిరోజు భగవద్గీత అలాంటిదే. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, those people who can read English, they must study Thinking and Dictionary by Harold W. Percival. Otherwise, why are they well versed in English language? If you can't read that book, that is the ultimate book. Thinking and Destiny. As you think, so you become. Yad bhavam tad bhavati. You create your own reality according to your thinking. Think miraculously, not disastrously. There are 4 types of thinking. 4 రకాల ఆలోచన ధోరణులు ఉన్నాయి. డిజాస్టర్స్ థింకింగ్, వినాశకర ధోరణి. నెగిటివ్ థింకింగ్, నకారాత్మకం. పాజిటివ్ థింకింగ్, సకారాత్మకం. మిరాక్యులస్ థింకింగ్, అద్భుతకరమైన. నువ్వు ఎలా ఆలోచిస్తావు అలా జరుగుతుంది. నేను భగవద్గీత చదవగలను, ఐ కెన్ అండర్స్టాండ్ భగవద్గీత 100% అని తెలుసుకుంటే జరుగుతుంది. నేను ధర్మదేవత గురించి తెలుసుకుంటాను అన్నప్పుడు తెలుసుకుంటావు నువ్వు. నేను ధ్యానం చేస్తాను, నా మూలకం తెలుసుకుంటాను అన్నప్పుడు తెలుసుకుంటావు. ఈ భూలోకంలోనే నేను సత్యలోక వాసిగా అవుతాను అని తెలుసుకుంటే నువ్వు సత్యలోక వాసి అవుతావు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నిన్ను నువ్వు సవరించుకో. ఈ యొక్క సృష్టి గురించి తెలుసుకో అని చెప్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ధర్మదేవత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. నిరంతరము మంచి చేస్తుండాలి అందరికీ. ఏ ప్రాణికి హాని తలపెట్టరాదు.
కంటికి కనబడిన ప్రభుత్వం ఉంది, ఈ కంటికి అది కనపడదు ప్రభుత్వము. చర్మచక్షుడికి కనపడదు, దివ్య చక్షుడికే కనబడుతుంది. ఆ దివ్య చక్షు అనేది ధ్యానం ద్వారానే వస్తుంది. ఆ ధ్యానం కోసమే శ్వాస మీద ధ్యాస మనం ఉంచుకోవాలి. మన దగ్గర శ్వాస ఉంది కానీ దాని మీద ధ్యాస లేదు. శ్వాస మీద ధ్యాస పెడితే, శ్వాసతో కూడి ఉంటే, పవన పుత్రుడు అవుతే మనకు ధ్యానం వస్తుంది. ధ్యానం వస్తే జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. అప్పుడు సృష్టి యొక్క క్రమం గురించి తెలుస్తుంది, ధర్మదేవత గురించి తెలుస్తుంది, సత్యలోక వాసుల గురించి తెలుస్తుంది, తపోలోక వాసుల గురించి, మహాలోక వాసుల గురించి, జనాలోక వాసుల గురించి, సువర్లోక వాసుల గురించి, భువర్లోక వాసుల గురించి, భూలోక వాసులు, అన్ని లోకాల వాసుల గురించి మనకు తెలుస్తుంది. మనకి భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. భూలోక వాసులు, భువర్లోక వాసులు, సువర్లోక వాసులు, జనాలోక వాసులు, మహాలోక వాసులు, తపోలోక వాసులు, మా సత్యలోక వాసులు. సత్యలోక వాసులే ప్రభుత్వము. భూలోక వాసులే, భువర్లోక వాసులే, సువర్లోక వాసులే, జనాలోక వాసులే ప్రజలు. మహాలోక వాసులు, తపోలోక వాసులు ఇటు ప్రజలు కాదు, అటు ప్రభుత్వము కాదు, మధ్యలో ఉన్నారు అనుసంధానకర్తలుగా, ప్రభుత్వం యొక్క దూతలుగా, అంబాసిడర్స్ ఆఫ్ ద గవర్నమెంట్లా ఉంటారు. కానీ సత్యలోక వాసులు ప్రభుత్వము, దే గవర్న్. సత్యలోక వాసులు అందరూ ప్రభువులే. నువ్వు ప్రభువు అయినప్పుడు నువ్వు సత్యలోక వాసు అవుతావు. You become part of the government of the whole creation. When you become a Satyaloka Vasi, when you dwell in the Satyaloka, when you have the ability to become a Satyaloka Vasi, you become a governor. You dispense with the justice. ప్రకృతి దేవతలంతా నీ అధీనంలో ఉండి నువ్వు ఏది చెప్పిందో అది వాళ్ళంతా చేస్తారు. ఒక పెద్ద ప్రకృతి దేవతల యొక్క కింగ్డమ్ ఉంది, ఏంజలిక్ కింగ్డమ్. అదొక పెద్ద కింగ్డమ్. ఈ సృష్టి అంతా కూడాను ఏంజలిక్ కింగ్డమ్ నడిపిస్తోంది. ఈ సత్యలోక వాసుల యొక్క ప్రభుత్వం యొక్క ఆజ్ఞను శిరసావహించి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక గొప్ప సబ్జెక్టు. ఎంత తెలుసుకోవాలంటే అంత తెలుసుకుంటాము. ఈ కోవిడ్-19 ఎందుకు వచ్చిందయ్యా అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం వచ్చింది. పిరమిడ్ మాస్టర్లందరూ గొప్ప శిష్టులు. దుష్టులంతా అంతరించిపోతారు, శిష్టులందరూ కూడా ఉద్భవిస్తారు. ఇంకొక 10 ఏళ్లలో దుష్టులు ఎవరు ఉండరు సృష్టిలో, ఈ భూమండలంలో అంతా శిష్యులే తయారవుతారు అని ధర్మదేవత చెప్తోంది. అందుకోసం ధర్మదేవత వచ్చింది. మన కంటి కనబడుతోంది ఇప్పుడు ధర్మదేవత. 2000 సంవత్సరంలో రావాల్సింది, 2012 సంవత్సరంలో రావాల్సింది 2020లో వచ్చేసింది ధర్మదేవత. ఇంట్లో కూర్చుందాము, చక్కగా ధ్యానం చేసుకుందాము, జ్ఞానం సంపాదించుకుందాం, పుస్తకాలు చదువుదాము, సాయి సచ్చరిత్ర చదువుదాము, ఆటోబయోగ్రఫీ యోగి చదువుదాము, భగవద్గీత చదువుదాము, థింకింగ్ అండ్ డెస్టినీ చదువుదాము. మై డియర్ ఫ్రెండ్స్,
ఇంట్లో కూర్చొని చదువుకుందాము. ఇంకా డబ్బు సంపాదించడం ఎక్కువైపోయింది. 3 రొట్టెలు తినే చోట 2 రొట్టెలు తిందాం, 2 రొట్టెలు ఉన్న చోట 1 రొట్టె తిందాం, 1 రొట్టె ఉన్న చోట ఉపవాసం చేద్దాం. దానికేమి? ఎంత తక్కువ తింటే అంత మంచిది శరీరానికి. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత మంచిది శరీరానికి. తక్కువ తింటూ ఎక్కువ ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడి ఉండడము. మన ధ్యానం ద్వారా మన ధర్మదేవత దగ్గరికి వెళ్తూ ఉంటాము. ధ్యానం లేకపోతే ధర్మదేవతకి దూరంగా పోతుంటాము. ధర్మదేవత దుష్టులకు శిక్షణ ఇస్తూ, శిష్యులకు రక్షణ ఇస్తూ అందరినీ తన హక్కులో చేర్చుకుంటుంది. అందరినీ తన వారుగా చూస్తుంది. అందరినీ తన దగ్గరికి చేర్చి తీరుతుంది ధర్మదేవత. యుగాలు పట్టవచ్చుగాక, కానీ అందరూ తన దగ్గర రావడానికి నిరీక్షణ చేస్తుంది ధర్మదేవత. వాటి ధర్మదేవత సత్యలోకవాసులు అందరూ కలిపి ధర్మదేవత అనబడుతుంది. కాస్మిక్ గవర్నమెంట్ అనబడుతుంది. సృష్టి యొక్క ప్రభుత్వం అనబడుతుంది. వైట్ బ్రదర్హుడ్ అనబడుతుంది. ఆ ధర్మదేవత ఈ కళ్ళతో చూడదు, దివ్యచక్షుతో చూస్తుంది. నీ యొక్క తరాజులో నీ యొక్క చేసిన మంచి పని, నీ యొక్క చెడు చేసిన పని దాన్ని బేరీజ్ వేసి నీ చేస్తుంది. మనం కాసేపు ధ్యానం చేద్దాము. చేతుల్లో చేతులు పెట్టుకుందాము, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాము. మనం ధ్యానం చేస్తే ధర్మదేవత దగ్గర కూర్చొని దగ్గరికి వెళ్తాం. మనం ధ్యానం అంటే తపస్సే కదా. తపోలోకం తర్వాత ఉండే సత్యలోకమే కదా. ధ్యానం ద్వారా సత్యం తెలుసుకుంటాము, తపస్సు ద్వారా సత్యం తెలుసుకుంటాము. మనం కాసేపు ధ్యానం చేద్దాము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాము. బీ విత్ యువర్ బ్రెత్. ఇంకొక 5 నిమిషాలు ససేమిరా కళ్ళు తెరవరాదు. బీ విత్ యువర్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంత ధ్యానం చేస్తామో అంత ధర్మదేవతకి దగ్గరగా ఉంటాము. ఎంత ధ్యానం చేయమో అంత ధర్మదేవతకి దూరంగా ఉంటాము మై డియర్ ఫ్రెండ్స్. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సెరమనీలో అందరికీ ధ్యానం నేర్పిస్తున్నాము. ధ్యానము 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 ద్వారా ధర్మము 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 ద్వారా సత్యము 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 సత్యం ద్వారా ప్రభుత్వము 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 ప్రభుత్వము. ధ్యానం ద్వారా సత్యంలోకి ప్రవేశిస్తాము, ధర్మదేవతకి దగ్గర అవుతాము.
ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. Final 1 minute. Be with your breath. दुष्ट शिक्षण शिष्ट रक्षण परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. ఆఖరి ఒక్క నిమిషం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. బీ విత్ యువర్ బ్రెత్. బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, peaceful, tranquil meditation. The more you do meditation, the more you are near to Dharma Devata. The more you do our meditation, the more you are near to Satyaloka Vasudhu. Final 30 seconds. Be with your breath. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. Tranquil breath. ఆఖరి 10 సెకండ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3,
2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు, ధర్మదేవతకి ప్రణామాలు.